నెల్లూరు జిల్లా మన్నే కోట వద్ద తెల్లవారుజామున బస్సు దగ్ధమైన ఘటన బాధితులను విజయవాడ తరలించారు. ప్రమాద ఘటన నష్టం వివరాలను బాధితులతో ముఖాముఖి ద్వారా తెలుసుకుంటారు. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న విజయవాడకి సంబంధించిన ఆర్టీసీ బస్సు నెల్లూరు జిల్లా ఉలవపాడు బన్నేటి వాగు వద్ద అగ్నికి ఆగుతైంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బస్సు దగ్ధం కావడంతో అందులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ అలాగే తిరువూరు వెళ్లాల్సిన ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు విజయవాడ బస్టాండ్కి తీసుకురావడం జరిగింది. వారిని ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది అసలు? మేము తిరుమల దర్శనం చేసుకొని తిరుపతి నుంచి బస్సులో వస్తున్నాము. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కాము. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి వాష్రూమ్ కానీ బస్సు ఆపమని కోరగా బస్సు ఆపారు. ఆపినాక మా లేడీస్ ఆపమని అడిగారు. వారు దిగి, నేనేమో నిద్రపోతూనే ఉన్నాను. వారు దిగి మళ్ళీ బస్సు ఎక్కేశారు. డ్రైవర్ గారేమో టీ తాగుతున్నారు. ఒక డ్రైవర్ అతను నిద్రపోయాడు. ఇక ఈ లోపల మా వాళ్ళు బస్సులో పొగ గమనించి నన్ను లేపగా నేను మామూలు బయట పొగేమనుకున్నాను. తీరా మళ్ళీ బస్సు కిందకు వచ్చి చూడగా బస్సులో నుంచి వెనక సీట్లో నుంచి పొగ వస్తుంది. సరే మళ్ళీ అందరూ దిగిపోయారు. తర్వాత డ్రైవర్ గారిని కూడా, రెండో డ్రైవర్ని కూడా లేపేశాము. అందరు దిగిపోయి నేను లగేజ్ తీసుకొద్దామని చెప్పి మళ్ళీ నేను బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయాను. లోపల ఇంకా పొగ బాగా పెరిగిపోయేసి ఊపిరాడాక ఇక నేను బస్సు దిగిపోయాను. దిగిపోవని చూడంగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. సామాన్లు ఏమైనా తీసుకున్నారండి? లగేజ్ ఏమన్నా తీసుకోలేదండి, మొత్తం పూర్తిగా కాలిపోయాయి. మనుషులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాం. అది జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనుకుంటున్నాం. దర్శనానికి వెళ్ళి వస్తున్నాము. అది ఎక్కడ దిగాలి మేడం మీరు మామూలుగా? జగ్గయ్యపేట, అంటే విజయవాడకి తీసుకున్నాం. మేము విజయవాడ తీసుకున్నాము, మేము జగ్గయ్యపేట వెళ్ళాలి. బస్సులో మంటలు వచ్చే సమయంలో మీరు అందరూ కిందే ఉన్నారండి? లేదండి, మంటలు వచ్చినప్పుడు కిందే ఉన్నామండి. స్మోక్ వచ్చేటప్పుడు పైన ఉన్నాము, లోపలే ఉన్నాము. పొగ వచ్చేటప్పుడు కిందకి దిగామండి. మీతో పాటు ఎంతమంది ఉన్నారు మేడం అప్పుడు? మొత్తం 19 మంది అండి. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. లగేజ్లతో దిగి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేము వాళ్ళని లగేజ్ తీసుకునే వాళ్ళని ముందు మీరు కిందకి దిగండి, తర్వాత చూసుకుందామని చెప్పి మేమే కంగారు పెట్టి కిందకి దిగేసాము. ఎంత టైంలో కాలిపోయి ఉంటుంది మేడం బస్సు? మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ అండి, అంతే. 5 మినిట్స్లో మొత్తం కాలిపోయింది అసలు. మీ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి నాన్న? కాలేజ్ సర్టిఫికేట్లో ఎన్ని అట్లోనే ఉన్నాయి లగేజ్? కాలేజ్ ఐడి కార్డు, హాస్టల్ పాస్ అంతవరకు ఉన్నాయి సార్. అంతవరకు కాలిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సు పెట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తున్నారా మీ స్వస్థలాలకి? అవునండి, ప్రత్యేకంగా బస్సు పెట్టి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా మాకు ప్రత్యేకించి బస్సు అరేంజ్ చేశారు. అక్కడి నుంచి కూడా పంపించారు మాకు. ఆర్టీసీ వారికి చాలా ధన్యవాదాలు. మమ్మల్ని తిరిగి సేఫ్గా స్వస్థలాలకు పంపిస్తున్నారు. చాలా దగ్గరుండి అక్కడ కావలి మేనేజర్ డిఎం గారు, తర్వాత నెల్లూరు డిఎం గారు ఇద్దరు వచ్చేసి మాకు దగ్గరుండి ధైర్యం చెప్పి పంపించారు బస్సు ఇచ్చి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక విజయవాడ బస్ స్టాండ్లో ఇక్కడ వారు కూడా రిసీవ్ చేసుకొని మమ్మల్ని తిరిగి మాకు స్వస్థలాలకు పంపిస్తున్నారండి. మొత్తం అప్పుడు కాలిపోతున్న సమయంలో ఎంతమంది ఉన్నారు సార్ ప్రయాణికులు? 19 మంది. వాళ్ళందరూ 11 మంది ఉన్నామండి. తర్వాత ఒక ఇద్దరు ఉన్నారు, వారి కూడా సామాన్లు కూడా కాలిపోయాయి. మిగిలిన 11 + 2 13 మందికి మిగిలిన 6 మాత్రం దిగేసి వాళ్ళు లగేజ్తో దిగేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి వేరే బస్సు ఎమ్మటే ఎక్కిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంగోలు వరకు అంట వాళ్ళు వెళ్ళిపోయారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఏదైతే ఈ బస్సు దగ్ధంకి సంబంధించి ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ఉన్నారు. 19 మంది ప్రయాణికులు ఉంటే వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అయితే వారికి సంబంధించిన లగేజ్ బ్యాగులు అయితే మంటల్లో కాలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి ప్రయాణికులందరినీ కూడా కొంతమందిని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ బస్టాండ్లో వారికి ప్రత్యేకంగా బస్సు పెట్టి వారిని స్వస్థలాలంటే నందిగామ కావచ్చు, లేకపోతే తిరువురు కావచ్చు, ఏ ప్రాంతాలకు వెళ్ళాలో వారందరినీ కూడా ఆర్టీసీ అధికారులు తిరిగి వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.